నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభవార్త, 29న ఇఫ్తార్ విందు. జమ్మూ కశ్మీర్ను పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన. ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ, కోవిడ్ నియంత్రణపై మార్గదర్శకాలు. సీఎం కేసీఆర్తో ముగిసిన పీకే భేటీ, టెన్షన్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్, ప్రభుత్వం జాప్యం చేయడం తగదని టీడబ్ల్యూజేఎఫ్ నేతల విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నెల 29న సాయంత్రం 6:10 ఎల్బీ స్టేడియంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నదని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నేడు మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్కు వేదికగా నిలిచింది. సర్వమతాల సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది. ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తుందని, లౌకికవాదాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. కాగా ఈ విందుకు సుమారు 5 లక్షల మంది పేద ముస్లింలకు వస్త్రాలతో పాటు గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం అందించనుంది. ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. జమ్మూ కాశ్మీర్లో 370వ అధికార రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. 7,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఢిల్లీ అమృత్సర్ కాట్రా ఎక్స్ప్రెస్ రహదారి, చీనాబ్ నదిపై నిర్మించనున్న 2 జల విద్యుత్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే 20,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 3,100 కోట్లతో నిర్మించిన బనీహాల్ కాజీగుండ్ సొరంగ మార్గాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. दुनिया भर में भारत के अनुभव ने विश्व को बहुत कुछ सिखाया है. आशा आंगनवाड़ी कार्यकर्ताओं ने कैसे ट्रैकिंग से लेकर टीकाकरण तक छोटे छोटे हर काम को करके कोरोना के खिलाफ की लड़ाई को मजबूती देने का काम हमारी बेटियों ने किया है, हमारी माताओं बहनों ने किया है. गांव के स्वास्थ्य और पोषण से जुड़ा नेटवर्क महिला शक्ति से ही अपनी ऊर्जा पा रहा है. महिला स्वयं सहायता समूह गांवों में आजीविका के, जन जागरण के नए आयाम गढ़ रहे हैं. पानी से जुड़ी व्यवस्थाएं, हर घर जल अभियान में भी जो महिलाओं की भूमिका तय की गई है, उसको हर पंचायत तेजी से व्यवस्थित करें. ये बहुत आवश्यक है. मुझे बताया गया है कि अभी तक 3 लाख पानी समितियां पूरे देश में बन चुकी हैं. इन समितियों में 50% महिलाएं होना अनिवार्य है. 25% तक समाज के कमजोर तबके के सदस्य हो, ये भी सुनिश्चित होना जरूरी है. अब गांव में नल से जल तो पहुंच रहा है, लेकिन साथ साथ इसकी शुद्धता, इसकी निरंतर सप्लाई, इसको सुनिश्चित करने के लिए महिलाओं को ट्रेन करने का काम भी पूरे देश में चल रहा है. लेकिन मैं चाहूंगा कि उसमें तेजी जरूरी है. अभी तक 7 लाख से अधिक बहनों को बेटियों. దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ ఇస్తారు.
టీఆర్ఎస్ లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. వరుసగా 2 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పీకే మంతనాలు జరుపుతున్న విషయం అంతా తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్ జరిగిన పీకే భేటీ ముగిసింది. అయితే కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ పలు నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్టులు అందజేసినట్లు సమాచారం. పీకే భేటీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన భేటీలో జాతీయ రాజకీయాలపై పీకే సీఎం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పీకే టీం సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ముందుకు కొనసాగుతారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా ఈ భేటీలో ఐపాక్ టీం చేసిన సర్వే రిపోర్టులను టీఆర్ఎస్ పార్టీకి అందిస్తుందని పీకే కేసీఆర్కు చెప్పినట్లుగా తెలుస్తుంది. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా 3వ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రసంగించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు తదితర సమస్యలపై ఫెడరేషన్ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులను సమాయత్తం చేసి సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సోమయ్య ప్రకటించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించామని అన్నారు. జిల్లా అధ్యక్షుడు సంజీవనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు మా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం వెనకడు చేసేది లేదు. వేరే సంఘాలు చేస్తాయా చేయా మనకు సంబంధం లేదు. ఒకటేమో అధికార పార్టీకి సపోర్ట్గా ఉన్న సంఘం, ఇంకో సంఘం పాత సంఘం అంటారు. వాళ్ళంతా ఎక్కడెక్కడ పదవులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ మనమే మన ఫెడరేషన్ ఒక్కటే ఒక పోరాట లక్ష్యంతో మాత్రం అది ఉద్భవించింది. అదే ఆవిర్భవించిన సంఘం విషయం కూడా అదే. ఆ పోరాటంతో మనం అన్ని సాధిస్తాము. ఇలా హెల్త్ కార్డు కానీ, అక్రిడిటేషన్లు కానీ, లేకపోతే హౌస్ సైట్స్ కానీ, ఈ విషయాలలో ఖచ్చితంగా మనం ఒక గట్టి పట్టుదలతో ఉన్నాము. దాని మీద గట్టి పోరాటం కూడా చేసి సాధించుకునేది పోదాం. ఈ విషయంలో మీరు మీ జిల్లాల వారీగా మీరు యూనిటీగా ఉండి మీరు సంఖ్యను పెంచుకొని, సభ్యుల సంఖ్యను పెంచుకొని మాతో కలిసి వస్తేనే రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవుచ్చుకుంటాను. మేడ్చల్ జిల్లా కాప్రా రాధికాలో మై ఆర్థో హాస్పిటల్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆపిల్తో తయారు చేసిన గజమాలతో మంత్రికి స్వాగతం పలికారు ఆసుపత్రి యాజమాన్యం. ఈ సందర్భంగా యజమాని డాక్టర్ విక్రమ్ బైరి మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో సామాన్యుడికి అందుబాటులో అతి తక్కువ ధరలో తక్కువ టైంలో చికిత్స అందిస్తామని, ఇప్పటివరకు కుషాయిగూడ ప్రాంతంలో లేనటువంటి అడ్వాన్స్డ్ ఆర్థోపెటిక్ పెయిన్ మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆపరేషన్ చేయకుండానే మోకాలు చికిత్స ఎక్కువ రోజుల వరకు పనిచేసే విధంగా న్యూ కాన్సెప్ట్తో ట్రీట్మెంట్ అందిస్తామని తెలిపారు. బడా కార్పొరేట్ సంస్థల సహకారంతో అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక ఫాసిస్టు విధానాలను పాల్పడుతుందని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ విమర్శించారు. IFTU జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో అధికారాన్ని చేపట్టి బీజేపీ ప్రభుత్వం మోదీ స్వదేశీ విదేశీ సంస్థల కోసం అనుకూలమైన పాలసీలను రూపొందిస్తూ కార్మిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇవాళ దేశంలో పెరిగిపోతున్న ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కార్మిక వర్గం సంఘటితమై ఐక్యంగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కార్మిక వర్గ వ్యతిరేక ఫాసిస్టు విధానాల్లో భాగంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ చట్టాలను తెచ్చిందని, ప్రజల సహకారంతో కార్మిక వర్గం తమ శ్రమ ఆధారంగా నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా IFTU అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు SK మదర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపూరి వీరభద్రం, తెలంగాణ హమాలీ హ్యాండ్ మిల్ వర్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారు శ్రీధర్, జిల్లా నాయకులు బొమ్మగాని వెంకన్న, దుర్గాప్రసాద్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలమైనటువంటి పాలసీలు రూపొందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. వాటిని వ్యతిరేకిస్తూ ప్రకటిస్తూ ఇవాళ దేశ ప్రజానికము కార్మికులు కూడా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఈ ఉద్యమాన్ని పోరాటాలను అణిచివేయడానికి దేశంలో పెద్ద ఎత్తున ఫ్యాసిజాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ మొత్తం దేశంలో ఫ్యాసిజం యొక్క ప్రమాదం జరుగుతుంది.
ఈ ఫ్యాసిజాన్ని ఓడించడం కోసం కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి ఐక్యంగా ప్రతిఘటించే వైపుగా కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఈ 136వ మేడేని జరపాలని చెప్పేసి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 136వ మేడే కార్మిక వర్గ పర్వదినాన్ని పోరాట దినాన్ని ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ మేడే కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు ఊరేగింపులు నిర్వహించాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి నేను పిలుపునిస్తున్నాను. గడిల రాజ్యం పోయి గరీబోళ్ల ప్రభుత్వం రావాలి. బండి సంజయ్, సీఎం కేసీఆర్ పెద్ద మోసకారి. కేసీఆర్ అంటే కోతల చంద్రశేఖరరావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆయన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 11వ రోజు నారాయణపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు బాగా నష్టపోయారని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే మరింత దిగజారిపోయాయని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పేదలు విసిగిపోయారని, కేసీఆర్ను దించాలనే కసితో పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గజ్వెల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తెచ్చుకోవడానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండని దుయ్యబట్టారు. ఇక్కడ 300-400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావచ్చని, కానీ కేసీఆర్ ఇక్కడ ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు మనసు రాదని అన్నారు. కేంద్రం నిధులిస్తే కేసీఆర్ దాలి మళ్లించిండు. ఈ రోజు వ్యాక్సిన్ను ఉచితంగా మోదీ అందించడం వల్లే అందరం కలిసి మాట్లాడుకోగలుగుతున్నామని తెలిపారు. ఇది దొరకడు కదా, మళ్ళా పత్రికలు అడుగుదామంటే పత్రికలు కూడా దొరకడా? ఇక ఆయన చెంచాలు ఉంటారు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంత మంత్రులు, కొంతమంది ఉంటారు. వాళ్ళకి అదే పని. ముఖ్యమంత్రికి చూసేదానికి ఢిల్లీ ఢిల్లీ ఓ లెక్క పత్రం అయితే ఉంటుంది కదా. ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడ లెక్క జవాబుదారితనం లేకుండా ఉండే ప్రభుత్వం కాదు ఢిల్లీలో. ఏ చిన్న లెటర్ పోయినా తిరిగి రిప్లై వస్తుంది అక్కడ నుంచి. ఇక్కడ మంత్రులు లెక్క, ఇక్కడ ముఖ్యమంత్రి లెక్క ఇంట్లో పడేటోళ్ళు కాదు వాళ్ళు. ఏ విజ్ఞాపన పత్రం వచ్చినా కూడా మంచి అయినా చెడైనా దానికి తప్పకుండా రిప్లై వస్తుంది. దీన్ని జవాబుదారీతనం అంటారు. జవాబుదారీతనంగా పనిచేసే ప్రభుత్వము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినాక సరే ఇట్లా హామీలు 100 ఇచ్చింది అనుకో, 100 మందికి 100 హామీలు ఇచ్చింది. ఇవాళ గొర్రెలు బర్రెలు అన్నారు. గొర్రెలు ఇచ్చి యాదవులు మోసం చేయలేదా? బర్రెలు ఇచ్చి మోసం చేయలేదా? చేపలు ఇచ్చి మోసం చేయలేదా? కానీ ఏది ఇచ్చినా కూడా వాళ్ళకు సొంత లాభం ఉండాలి. కాబట్టి ఇక్కడ మీ ఐక్యతకు నిజంగా గొప్పతనం. కానీ విజ్ఞాపన పత్రాలతోని సమస్య పరిష్కారం కాదు. నిరాహార దీక్షతోని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని చేస్తే సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్షలు చేయలే, విజ్ఞాపన పత్రాలు ఇవ్వలే. ఏ విధంగా ఉధృతంగా చేస్తామో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఐక్యత మీలో పట్టున్నది. ఇన్ని బాధల్లో మీరున్నారు. కానీ కష్టాలు బాధలు తీరాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తే, ఇవాళ మీ టెంట్ దగ్గరికి నేను వచ్చిన, నా దగ్గర మీరు రాలే. మీ టెంట్ దగ్గర నేను వచ్చిన అంటే మీ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నేను వచ్చిన. మీ ఐక్యత మీ ఐక్యత తెలుసుకొని నేను వచ్చిన. కావాల్సింది అదే. మీరు చేసే ఉద్యమం చేస్తుంటే మీ ఉద్యమాన్ని చూసి రాజకీయ పార్టీ నాయకులు మీ దగ్గర రావాలి. ఆయిల్ రిఫైనరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 100 మంది కార్మికుల మృతి. నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నైజీరియాలోని దక్షిణ రాష్ట్రమైన ఇమేలోని చమురు శుద్ధి కర్మాగారంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 100 మందికి పైగా కార్మికులు ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తుంది. చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించడం వల్లే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయిల్ రిఫైనరీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి బాన్సువాడ మున్సిపల్ పరిధిలో జిల్లా మైనార్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాకనే ప్రతి ఒక్కరి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం బట్టల పంపిణీ నిర్వహిస్తుందని, గత ప్రభుత్వాలు నిర్వహించలేదని ఆయన తెలిపారు. దేశంలో కూడా ఎక్కడా ప్రభుత్వాలు అధికారికంగా పండుగలను నిర్వహించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని జిల్లా మైనార్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బట్టల పంపిణీ ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సర్కార్ आए जब से ये रमजान का ईद
ऑफिशियल ईद बन गया। ये ईद पूरे रियासत के 4 करोड़ आवाम ये रमजान की ईद के मनाने का एक कानून निकाले, एक रास्ता निकाले। आज उसी के तहत आज गरीबों को, जो खानदान लोग रमजान में कुछ कपड़े के वास्ते जरूरत पड़ती है, उस हिसाब से कपड़े भी अपने कॉन्स्टिट्यूंसी के अंदर, पूरे बांसवाड़ा कॉन्स्टिट्यूंसी के अंदर तकरीबन 2500 लेकर 3000 तक कपड़े का पैकेट भी दिया जा रहा है। ये हिंदुस्तान में सिर्फ तेलंगाना में है और हमारे सब पूरे हमारे बहनों को, भाइयों को, बुजुर्गों को, दोस्तों को, सबको शुक्रिया गुजार करता हूं, शुक्रिया अदा करता हूं। आज हमारे सरकार तरफ से जो दावत में शामिल हुए तमाम हमारे भाइयों को और एक बार शुक्रिया अदा करते हुए వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభవార్త, 29న ఇఫ్తార్ విందు. జమ్మూ కాశ్మీర్ను పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి పర్యటన. ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ, కోవిడ్ నియంత్రణపై మార్గదర్శకాలు. సీఎం కేసీఆర్తో ముగిసిన పీకే భేటీ, టెన్షన్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్, ప్రభుత్వం జాప్యం చేయడం తగదని టీడబ్ల్యూజేఎఫ్ నేతల విజ్ఞప్తి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.